అంతేకాకుండా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన శివాలయాలు కావచ్చు, ప్రధాన రామాలయాలు కావచ్చు, ఇతర అమ్మవారి దేవాలయాలు కావచ్చు, భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు అందించారనేది మన ఆలయ ధర్మకర్త మండలి యొక్క మత్స శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులతో నిర్మించబడినటువంటి ఈ ఆత్మలింగేశ్వర ఆలయం పూజలకు నోచుకొని పరిస్థితులలో శిథిలమై ఉన్నటువంటి ఆలయాన్ని 2001లో మేము చేపట్టి మా మిత్ర బృందం అందరం కలిసి ఇప్పటి వరకు ఈ స్థితికి తీసుకొచ్చాము. మహాశివరాత్రి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి కిరణాలు శివలింగంపై ప్రసరించేటటువంటి దేవాలయం ఈ శివాలయం 13వ శతాబ్దంలో పాల్వంచ సంస్థానాధీశులచే పూజలు అందుకున్నదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విశిష్టమైనటువంటి శివాలయానికి భక్తులు తండోపతండలుగా వస్తున్నటువంటి మాట వాస్తవం. వారికి దర్శనార్థం కానీ పూజలకు, అభిషేకాలకు, అదేవిధంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు, లక్ష దీపోత్సవానికి, లక్ష పార్థివ లింగార్చన, సహస్ర కలశాభిషేకం లాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు మేము ఈ కార్తీక మాసంలో నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించిన వివరాలను కరపత్రం ద్వారా భక్తులందరికీ కూడా చేరవేయటం జరిగింది. కాబట్టి వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో కానీ, అన్న ప్రసాద వితరణ చేసేటటువంటి విషయంలో కానీ, పూజలు అందించేటటువంటి విషయంలో కానీ ఆలయ కమిటీగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా భక్తులందరినీ ఈ దేవాలయానికి, ఈ విశిష్టత కలిగినటువంటి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే కార్తీక మాసంలో ఈ యొక్క 4 సోమవారాలు కూడా భక్తులతోటి ఇంకా కిటకిటలాడేటువంటి పరిస్థితి ఉంది. రేపు నాగుల చవితి కావడంతో రేపు కూడా ఆలయాల్లో భక్తులు పూర్తి స్థాయిలో పాల్గొని వారి యొక్క పూజలు నిర్వహించేటువంటి పరిస్థితి నెలకొన్నది. వెన్నెల, అలాగే శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే మరి భక్తులు దినిపోయామంటున్నారు. భక్తులకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా? తప్పకుండా వెన్నెల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కావచ్చు, అలాగే అక్కడ పక్కన ఉన్నటువంటి ఉప ఆలయాలు కావచ్చు, అలాగే పెదరాయిగూడెం దగ్గర ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, అలాగే మణుగూరులో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, అన్నపరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎండోమెంట్ పరిధిలో నడుస్తున్నటువంటి శివాలయం కావచ్చు, అలాగే పాల్వంచలో ఉన్నటువంటి ఈ యొక్క కాకతీయుల కాలం నాడు ఏర్పాటు చేసినటువంటి 13వ శతాబ్దంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క శివాలయం ఆత్మలింగేశ్వర ఆలయం ఏదైతే ఉందో, ఇవన్నీ ఆలయాలు కూడా పూర్తి స్థాయిలో భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ యొక్క పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. వెన్నెల, ప్రత్యేకించి ఆలయ సమయాల్లో ఏమైనా మార్పులు చేశారా? అంటే రోజువారీ కాకుండా కార్తీక మాసంలో మరి సోమవారాలు ప్రత్యేకమైన సోమవారాలు కాబట్టి ఈ నేపథ్యంలో ఆలయ సమయాల్లో ఏమైనా మార్పులు చేశారా శ్రీనివాస్? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో అంటే పూజ ఈ యొక్క కార్తీక మాసంలో కాకుండా మామూలు రోజుల్లో ఉన్నటువంటి సమయ పాలన ఏదైతే ఉందో ఆ యొక్క సమయ పాలనకు వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూసినటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క కిటకిటలాడుతున్నటువంటి ఆలయాల్లో ఈ యొక్క సమయం పాలన లేకుండా భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులు వచ్చేంత వరకు కూడా ఆలయాలు తెరిచి ఉంచేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వెన్నెల, అలాగే ప్రత్యేకించి మహిళలు కార్తీక సోమవారం నాడు పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి అక్కడ మహిళల పూజలకు ఇబ్బందులు కాకుండా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో మహిళలకు అంటే ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే పురుషులకు కూడా వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు కూడా సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తగినటువంటి స్వామివారి దర్శనం ఇచ్చే విధంగా కూడా భక్తులకు అంటే మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క సమయపాలన లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా
సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆలయాల వద్ద టెంకాయ దుకాణాలు కావచ్చు, ఇతర పూజా సామాగ్రి దుకాణాలు కావచ్చు, వారికి సమీపంలోనే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉంది వెన్నెల. అయితే భక్తుల దర్శనార్థం త్వరితగిన దర్శనం అవుతుందా లేదా సమయం పడుతుందా శ్రీనివాస్? అంటే మామూలు సమయాల్లో తొందరగా దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఈ యొక్క కార్తీక మాసం కావడంతో ఈ యొక్క ప్రతిరోజు కూడా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అయితే 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ యొక్క దర్శనం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధాన ఆలయాలు, జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో కూడా 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా సమయపాలన పట్టేటువంటి పరిస్థితి నెలకొంది. ఆ యొక్క భక్తులకి ఏ విధమైన అంటే తాగడానికి మంచినీరు కావచ్చు, వారికి కావాల్సినటువంటి తీర్థ ప్రసాదాలు కావచ్చు, స్వామివారి దర్శనం కావచ్చు, పూర్తి స్థాయిలో ఆలయ అర్చకులు అలాగే భక్తులకు సౌకర్యవంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వెన్నెల. అలాగే క్యూ లైన్ లో వేచి ఉండే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారో అక్కడ ఆలయ అధికారులు చెప్పండి శ్రీనివాస్. అంటే క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తులకు సమయపాలన పడుతున్నటువంటి, స్వామివారి దర్శనం సమయం పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఏ విధమైన అంటే చంటి పిల్లల తల్లులు కూడా వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, అలాగే నడికారు వయసులు, అలాగే వృద్ధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా అక్కడ వృద్ధులకు కూర్చునేటందుకు, ఆ యొక్క క్యూ లైన్ లో కూర్చునేటందుకు తగినటువంటి స్టూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధాన ఆలయంలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలయాల్లో భక్తులకు దర్శనం చేసుకునేటందుకు ఈ యొక్క ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భక్తులు ఈ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకునే దగ్గర కావచ్చు, స్వామివారి దర్శనం దగ్గర కావచ్చు, సమయం పడుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది వెన్నెల. అలాగే ఆలయానికి వచ్చే భక్తులు ప్రధానంగా ఏదైతే ఆలయ అధికారులు ఏర్పాటు చేశారో సౌకర్యాలు, వాటిపై ఆలయానికి వచ్చిన భక్తులు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు, వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెన్నెల, చెప్పండి, ఇక్కడ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు అంటే మీకు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు ఏం నెలకొని ఉన్నాయో చెప్పండి. మాకు ఈ ధర్మకర్త మండలి అయిన మత శ్రీనివాసరావు గారు, శర్మ గారు, మాకు భక్తులకు ఏం అవసరం కలగకుండా తీర్థ ప్రసాదాలు క్యూస్ ఒకటి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి ఒక క్యూ లైన్, మగవాళ్ళకి ఒక క్యూ లైన్ కట్టేసి దేవుడికి దర్శన భాగ్యం కలిగిస్తున్నందుకు దేవాలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి తీర్థ ప్రసాదాలు కానీ మరియు వాటి సదుపాయాలు కానీ తెల్లవారుజామున 3:30 నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అసౌకర్యం కలగకుండా ఈ కమిటీ వాళ్ళు బాగా అందిస్తున్నారు. ఇది వెన్నెల, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలయాల్లో భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భక్తులు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడట్లేదని కూడా తెలియజేస్తున్నారు. ఆలయాల్లో ఈ యొక్క ఏర్పాట్లు చేసినటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెన్నెల. శ్రీనివాస్, థ్యాంక్ యూ. కార్తీకం అంటేనే పరమ పవిత్రం, శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రం. అందులోనూ కార్తీకంలో వచ్చే సోమవారాలంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం. చిటికెడు నీళ్లు శరీరంపై పడితే చాలు పులకించి పరవశించే దేవుడాయన. శివ అని స్మరిస్తే చాలు సకల